రైట్, మనతో పాటు సిపిఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు? మీరేమో ఇల్లులు కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో కనిపించిన ఇల్లులన్నీ కూడా కొట్టకపోయే పరిస్థితి. మూసీలకు సంబంధించి ఒక ఇష్యూలో కూడా ఎవరు అడ్డం వచ్చినా నేను తొక్కుకుంటూ పోతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు? ప్రతి మనిషికి కూడా కనీసం తిండి గుడ్డ తర్వాత గూడు అవసరం. ఇలా పట్టణాల్లో, నగరాల్లో, మండల కేంద్రాల్లో ఇళ్ళు లేకపోవటం వల్ల ఇంటి అద్దెలు చెల్లించలేక అది భారంగా మారి, అదేవిధంగా ఒకే ఇంట్లో 4-5 ఉంటున్నారు, భార్య భర్తలు ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి, మళ్ళీ కొత్త ఇళ్ళు అవసరం పడతా ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం ఇవ్వటం లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? మేము ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామంటున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే ఎన్ని ఇచ్చారు మీరు? అది అది లెక్క చెప్పాలి కదా. నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే నువ్వు పెడుతున్న కండిషన్ ఏంటి? ఆల్రెడీ ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో ఆ ఇళ్ల స్థలం ఉన్నోడికి ఇంటి స్థలం ఇస్తానంటున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? మాకు ఇళ్ల స్థలం లేదు, మేము ప్రభుత్వ భూమిలో స్థలమే గుడిసేసుకున్నాం, ఆ గుడిసెను నువ్వు బుల్డోజర్తో కూల్చేసావు అని చెప్పి వాళ్ళు హైదరాబాద్ దాకా చలో ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇల్లు ఇస్తానంటున్నావు కానీ ఇళ్ల స్థలం ఉండాలంటున్నావు. ఇళ్ల స్థలం లేనోడు ఇల్లు బీకేస్తున్నావు. మరి నువ్వు నిజంగానే ఇల్లు ఇవ్వడం కోసమే ఈ బాధ్యత తీసుకున్నావా? ఇది బుల్డోజర్ రాజ్యం, వేరే ఇంకోటి ఏం కాదు. డబుల్ గేమే కదా. నువ్వు ముందు ఏం చేయాలి? అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. నువ్వు ఇందిరమ్మ ఇల్లు తర్వాత కట్టిద్దామయ్యా. నువ్వు ఎప్పుడు కట్టిస్తావో మాకు తెలియదు. ముందు ఇంటి స్థలం ఇవ్వు, దాన్ని రిజిస్టర్ చేయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేనికి? మా నినాదం ఏంటంటే ప్రతి గుడిసెకి పట్టా ఇవ్వాలి, ఇల్లు లేని ప్రతి వాడికి గుడిసె స్థలం ఇవ్వాలా. ఇది మా నినాదం. ఇవాళ ఇందులో అన్యాయం ఏముంది? ఇల్లు లేకుండా ఎలా బతుకుతారు? చాలా కష్టం కదా. మరి తిండి గుడ్డ తర్వాత ఇల్లే కదా ప్రధానమైంది. విద్యా వైద్యంగా తర్వాత మరి ఈ కనీసమైనటువంటి అవసరాలు పేద ప్రజలకు లేకపోతే పట్టణాల్లో, నగరాల్లో ఎలా బతుకుతారు? ఇలా పల్లెటూళ్ళల్లో కూడా ఇళ్ల స్థలాలు లేవు. నీ దాంట్లోనేమో 70% మంది ఆదివాసీలకి ఇళ్ళు ఉన్నాయని చెప్పి మీ సర్వేలో చెప్పారు. అసలు ఎలాంటి ఇళ్ళు అవి నివసించడానికి వీలుగా ఉండే ఇళ్ళేనా? ఇల్లు కాదు కదా. కాబట్టి ఇల్లు అంటే ఆత్మగౌరవంతో బతకగలిగేటువంటి అవకాశం ఉన్నదా ఇల్లు. ఆ రకమైనటువంటి ఇల్లు లేకుండా బుల్డోజర్ రాజ్యాన్ని అమలు చేసి నువ్వు ఎక్కడ పడితే అక్కడ రకరకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పి మీరేమో 100 ఎకరాలు, 1000 ఎకరాలు బడా కార్పొరేట్లకి, డబ్బులున్న వాళ్ళకి, సంపన్న వర్గాలకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తారు. మరి ఇలా కావాల్సింది 3 సెంట్లు 4 సెంట్లు కావాలని చెప్పి ఒక పేదవాడు అడిగితే, ఆ పేదవాడు 3 సెంట్లు అడిగితేనేమో నేరం. మీరు మాత్రం 100 ఎకరాలు ఇవ్వచ్చు, అవి వేల కోట్ల రూపాయలు విలువ చేసి ఇవ్వచ్చు. ఇది ఎక్కడ న్యాయం? అంటే ప్రజాపాలన అని చెప్పి వాళ్ళు అంటున్నారు, మీరేమో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని చెప్పి మీరు అంటున్నారు. అవునండి, ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజల యొక్క కనీసమైన సమస్యలు పరిష్కారం చేసేవాడే ప్రజాపాలన. ప్రజలంటే ముందు వాళ్ళకి తిండి కావాలి, కడుపు నిండా తిండి కావాలి. ఎలాంటి తిండి కావాలా? కనీసం పోషకాహారం ఉండాలి, రక్తహీనత లేకుండా ఉండాలి. ఇవాళ రక్తహీనత ఉన్నవాళ్ళు, పోషకాహారం లోపం ఉన్నవాళ్ళు ఇవాళ లక్షల మంది ఉన్నారు. మహిళలకైతే ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ముందు తిండి, తర్వాత ఒంటి నిండా గుడ్డ ఉండాలి, ఉండటానికి ఇల్లు కావాలి. ఇలా వైద్యం ఎలా ఉంది? ఇలా మేము ఇళ్ళ మొత్తం అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వే చేస్తే డాక్టర్ల పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి, నర్సుల పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. మరి ఇక ఎక్కడ వైద్యం అందుతుంది? ముందు అవన్నీ నింపాలి కదా. నింపమంటే ఆ పని చేయటం లేదు. కట్టి నమ్మకంతో నేను 34 దాకా ఉంటా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇవన్నీ చేస్తలేరని చెప్పి మీరు అంటున్నారు. ఏ నమ్మకంతో చెప్తా ఉన్నాడు? ఇప్పుడు మీకు కోరిక ఉంటే ఉండొచ్చు, 34 కాదు 54 దాకా ఉంటే ఉండొచ్చు. మీ కోరిక నెరవేరాలంటే ముందు నువ్వు ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి కదా. మీరు ఎంతసేపు డబ్బున్నోళ్ళ పక్షాన మోడీ గారు అడుగులకు మడుగులొత్తి ఏది ఆయన గారు ఆ బడాబాయి చోటాబాయి అనేటువంటి విధానాన్ని అమలు చేస్తే నువ్వు ఎంతకాలం ఉంటావు? కాబట్టి ఏంటంటే ముందు నువ్వు ప్రజాపాలన, ప్రజల ఎజెండాను నువ్వు అమలు చేయి. అంతేగాని మోడీ ఎజెండాని తెలంగాణలో అమలు చేస్తే నువ్వెంతకాలం ఉంటావు? నువ్వు వెంటనే కూలిపోతావు. ఎల్లకాలం ఉండేదానికి అవకాశం లేదు. ఇలా మోడీకి తిరుగులేని మెజార్టీ అన్నారు. ఇలా సింగిల్గా తను గవర్నమెంట్ ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితికి మన భారత ప్రజలు కల్పించారు. ఇలా అనేక పార్టీల యొక్క మద్దతుతో మోడీ ప్రభుత్వం కొనసాగుతారు. ఇలాగ ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా దేశద్రోహులని ముద్రేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? ఇలా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది భారతదేశంలో. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా పేద ప్రజల తరపున పోరాటం చేస్తే, హక్కులు కావాలని అడిగితే వాళ్ళని దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు, మత వ్యతిరేకులు, లేదా పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, తుకడే గ్యాంగు ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లు పెట్టి వాళ్ళ మీద ముద్రలేసి దేశద్రోహం కేసులు పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. లేదా కనీసం సోషల్ మీడియాలో వాళ్ళ మీద ట్రోల్ చేయటం. వీళ్ళందరి మీద కూడా వీడు దేశద్రోహి, వీడు హిందూ ద్రోహి, వీడు మతానికి వ్యతిరేకం. ఎక్కడ మీరు ప్రజల సమస్యల మీద మేము కొట్లాడుతూ ఉంటే
మేం దేశద్రోహం ఎట్లయితాం? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అన్నాడు గురజాడ. మనుషుల్ని ప్రేమిస్తే దేశాన్ని ప్రేమించినట్లు. నువ్వు దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేశ పటాన్ని ప్రేమించడమా? కాదు కదా. దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమించడం మేము చేస్తున్న పని. అదే దేశద్రోహమా? అదే దేశద్రోహం అయితే మరి భగత్ సింగ్ని కూడా దేశద్రోహి అన్నారు, సుందరయ్యని దేశద్రోహి అన్నారు, ఆ రోజు గాంధీ గారిని దేశద్రోహి అన్నారు, నెహ్రూని దేశద్రోహి అన్నారు. వాళ్ళు అన్నారు కదా, రాజద్రోహం కేసులు పెట్టారు కదా, సంవత్సరాల తరబడి జైల్లో పెట్టారు కదా. మరి ఇవాళ కూడా మీరు అదే చేస్తున్నారు కదా. వాళ్ళకి పట్టిన కదా మీకు కూడా పడుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఒకటే, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే, అదేవిధంగా వాటికి రెగ్యులరైజ్ చేయకపోతే, వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం నిలబడదు. ఆ రకంగా అవసరమైతే ఈ ప్రభుత్వం కనుక వీళ్ళకి శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని అమలు చేయకపోతే మేము ఈ యొక్క ప్రభుత్వం మీద ఎంతటికైనా సరే పోరాటానికి ప్రజలందరినీ సమీకరించి పోరాడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం.